హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు భారత్ డైనమిక్ లిమిటెడ్ విశాఖపట్నం హైదరాబాద్ సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. కాకపోతే ఇవి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఇవి. సో 1 ఇయర్ ఫిక్స్డ్ టర్మ్, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇవి ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి, బీటెక్ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. ఇవి నేను ముందే చెప్తున్నా, ఇవి పర్మనెంట్ వేకెన్సీస్ అయితే కాదు. కాకపోతే మీకు శాలరీ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగుంటాయి. మీకు ఎవరైతే ప్రైవేట్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశమే. ఎందుకంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్, లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది కూడా. ఇది భారత్ డైనమిక్ లిమిటెడ్ విశాఖపట్నం ఉన్నాయి, అలాగే హైదరాబాద్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి టోటల్గా ఈ వీడియో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మొత్తం చూడండి. ఇది గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రైవేట్ జాబ్. సో ఫిక్స్డ్ టర్మ్, సో మాకు అవసరం లేదనుకున్న వాళ్ళు ఇప్పుడే స్కిప్ అయిపోవచ్చు. ఇది టోటల్గా 4 ఇయర్స్ వరకు ఉంటుంది. మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఇలాంటి జాబ్స్ జాయిన్ అయితే గవర్నమెంట్ సెక్టర్స్లోనే ఉంటాయి. సో ఇందులో ప్రాజెక్ట్ ఇంజనీర్, మెకానికల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, బిజినెస్ డెవలప్మెంట్ ఉంది, అలాగే ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వాకిన్ డేట్స్ కూడా ఇచ్చారు. మీకు 14th వరకు లాస్ట్ డేట్ ఉంది ఆన్లైన్లో అప్లై చేయడానికి. మీకు ఆల్మోస్ట్ 24/1/2024 నుంచి 14/2/2024. ఓకే, ఇంకా 17th వెంటనే మీకు వాకిన్ అనేది ఉంటుంది. ఇది కాంచన్బాగ్లో ఇంటర్వ్యూ లిస్ట్ ఇది. సో ప్రాజెక్ట్ ఇంజనీర్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, ఎన్విరాన్మెంట్, హ్యూమన్ రిసోర్స్, మెకానికల్, అలాగే ఎలక్ట్రానిక్స్, హ్యూమన్ రిసోర్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో టోటల్గా వేకెన్సీస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. 68 వేకెన్సీస్ ఇచ్చారు. ఇంకా బీడిఎల్ ప్రాజెక్ట్ ఆఫీస్ లొకేటెడ్ అట్ ఏరియా బెంగళూరుకి సంబంధించింది కూడా ఇచ్చారు. ఇక్కడ 4 ఉన్నాయి. ఇంకా సంగారెడ్డి సంబంధించి 21st ఇచ్చారు. 21st వెడ్నెస్డే. ఇది పటాన్చేరులో ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు హ్యూమన్ రిసోర్స్, ఫినాన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెటలార్జీ, సివిల్, ఇవన్నీ కూడా బీటెక్ సంబంధించినవి అనమాట. ఇవి టోటల్ ఓవరాల్గా 136 వేకెన్సీస్ ఉన్నాయి ప్రాజెక్ట్ ఇంజనీర్ సంబంధించి. అంటే మళ్ళీ విశాఖపట్నంలో కూడా ఉన్నాయి. మెకానికల్ 2, ఎలక్ట్రానిక్స్ 1, ఎలక్ట్రికల్ 1, ఫినాన్స్ సంబంధించి 3 వేకెన్సీస్, టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మిదాని బస్ స్టాప్, ఇది కూడా హైదరాబాదే, కాంచన్బాగ్లో. ప్రాజెక్ట్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్స్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 2-3 టోటల్గా 76 వేకెన్సీస్ ఇచ్చారు బెంగళూరు సంబంధించి. అలాగే పటాన్చేరు సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. అలాగే విశాఖపట్నం కూడా ఇవ్వటం అయితే జరిగింది. సో మీకు ఇంటర్వ్యూ ఎక్కడైతే అక్కడికి వెళ్ళొచ్చు. కాకపోతే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఏ పోస్ట్కి, ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చారు కదా, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి అప్లై చేసి మీరు ఏ రీజియన్లో అప్లై చేస్తున్నారో అది కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఐటీఐ చేసిన వాళ్ళు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ట్రేడ్ సంబంధించి ఫిట్టర్, రేడియో మెకానిక్, ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రికల్ కూడా ఉంది. సో ప్రాజెక్ట్ డిప్లొమా, అలాగే ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్స్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీని క్వాలిఫికేషన్ ఏంటి అనేది మీకు ఒక క్వాలిఫికేషన్ చూశారు. ఐటీఐ చేసిన వాళ్ళకైతే ఐటీఐ ఉంటే సరిపోతుంది. అలాగే డిప్లొమా అయితే డిప్లొమా. ఇక ప్రాజెక్ట్ ఇంజనీర్ 136 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ డిప్లొమా 142, ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్స్ ఆర్ ఆఫీస్ అసిస్టెంట్స్ కూడా ఉన్నాయి. సో టోటల్గా 83 వేకెన్సీస్ ఉన్నాయి. సో అప్రైజ్ వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు ఉంది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీకి అయితే 3 ఇయర్స్ వరకు ఇచ్చారు. సో లొకేషన్స్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే క్లియర్గా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్స్ ఉన్నాయి కదా, ఏ ట్రేడ్స్ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్,
ఎలక్ట్రోప్లాటింగ్, కంప్యూటర్స్, మిల్రైట్, డీజిల్ మెకానిక్, ఆర్ఎండ్ఏసి, ప్లంబర్, రేడియో మెకానిక్. సో ఇవి ఉన్నాయి. ఇవి ఓన్లీ ఐటీఐ పాస్ అయి ఉంటే చాలు. మీకు ఒకవేళ ఇక్కడ ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. మీకు ఒకవేళ మీరు ఎక్కడైనా అప్రెంటిస్‌షిప్ చేసి ఉన్నట్లయితే అది మీరు 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ కింద 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్‌గా ఇవ్వటం అయితే జరిగింది. మీకు ఇవి అప్లై చేసేటప్పుడు మీకు ఏంటంటే పీఎఫ్ కానీ, ఈఎస్ఐ ఇలాంటివన్నీ కూడా మీరు శాలరీ స్లిప్స్ ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఇంకొక డౌట్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ సపోజ్ అప్రెంటిస్‌ని ఎక్స్పీరియన్స్‌గా యాడ్ చేసేటప్పుడు మాకు శాలరీ స్లిప్స్ ఇలాంటివి ఏమి అప్రెంటిస్‌షిప్‌లో ఇవ్వరు అంటే వాళ్ళు మీకు కన్సిడరేషన్ అనేది ఇస్తారు. అంటే స్టేట్మెంట్ ఉంటుంది కదా! బ్యాంక్ స్టేట్మెంట్ అది తర్వాత మీ యొక్క అప్రెంటిస్ సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తే మీకు కన్సిడర్ అనేది చేస్తారు. ఈ ఎంప్లాయ్‌మెంట్ అనేది ఫస్ట్ ఇనీషియల్‌గా 1 ఇయర్ తీసుకుంటారు. తర్వాత 4 ఇయర్స్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తారు. మీకు శాలరీ అనేది ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్ ఇంజినీర్ వచ్చేసరికి 30 అబోవ్ ఫస్ట్ వస్తుంది. అలాగే డిప్లొమా మీద అయితే 25,000 వస్తుంది. అలాగే ట్రేడ్ అసిస్టెంట్స్‌కి వచ్చేసరికి 23,000 అనేది మీకు శాలరీ అనేది వస్తుంది స్టార్టింగే. సో ఇది చాలా చాలా బెస్ట్ జాబ్ ఇది. ప్రైవేట్ జాబ్స్ ఎన్నో ఎతుక్కుంటారు. సో ఈ జాబ్స్ అయితే మంచి జాబ్స్ ఇవి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 14/2/2024 లాస్ట్ డేట్. ఓబీసీకి అలాగే జనరల్ క్యాండిడేట్స్‌కి, ఈడబ్ల్యూఎస్ అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజులు అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. సో ప్రాజెక్ట్ ఇంజనీర్‌కి, ఆఫీసర్స్‌కి 300 ఇచ్చారు. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్స్‌కి, ట్రేడ్ అసిస్టెంట్స్‌కి, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్‌కి, ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్‌కి 200 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. సో మీరు తీసుకెళ్లాల్సినవి ఏంటి అంటే ఇంటర్వ్యూకి సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అంటే జెరాక్స్‌లో ఒక ఫోటో ఒక సెట్ ఉండాలి. వాటితో పాటు ఒరిజినల్స్ కూడా ఉండాలి వెరిఫికేషన్‌కి. సో బయోడేటా ఫాము, ఆధార్ కార్డు, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, ఐటీఐ అయితే ఐటీఐ. సో నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉంటే అది పెడతారు. మార్క్స్ మెమో అలాగే బీఎస్సీ, బీటెక్ ఏ క్వాలిఫికేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా మీరు పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ అడిగారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ లీవింగ్ ఉంటుంది. దాని మీద ఉంటుంది. శాలరీ ప్రూఫ్, ప్రొవిడెంట్ ఫండ్, ఈఎస్ఐ మెంబర్షిప్, అకౌంట్ స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు ఇక్కడ డేట్స్ కూడా ఇంటర్వ్యూ డేట్స్ కూడా క్లియర్‌గా ఇచ్చారు. అవి చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే మీ యొక్క మార్క్స్ బట్టి 75 మార్క్స్ ఉంటుంది. అంటే అగ్రిగేట్ మార్క్స్ బట్టి. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్. సో మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా! 1 ఇయర్ అయితే ఒకలాగా 3 మార్క్స్, 2 ఇయర్స్ అయితే 6 మార్క్స్, 3 ఇయర్స్ అబోవ్ అయితే 10 మార్క్స్ అలా ఉంటుంది. టోటల్‌గా 10 మార్క్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసరికి 15 మార్క్స్, టోటల్‌గా 100 మార్క్స్. ఇది టోటల్‌గా బీడీఎల్ సంబంధించి వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో వీలైనంత వరకు త్వరగా అప్లై అయితే చేయండి. మీకు ప్రైవేట్ జాబ్స్‌లో బెస్ట్ జాబ్స్ అనమాట ఇవి. మంచి జాబ్స్. సో లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా ఇస్రోకి ఏదైనా మెయిన్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడానికి కూడా మంచి ఛాన్సెస్ అయితే ఇక్కడ ఉంటాయి. స్కిల్ టెస్ట్‌కి బాగా యూజ్ అవుతుంది. టోటల్‌గా 361 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.